ఆ రోజు అందరూ చర్చిల్లో డ్రామాలు వేసుకున్నారంట. వాళ్ళ ఊర్లో ఆ పక్కన ఒక చర్చి ఉంటే వాళ్ళు డ్రామా వేశారు, అటువైపు ఒక చర్చి ఉంటే వాళ్ళు డ్రామా, అన్ని చర్చిలో డ్రామాలు. ఒక చర్చిలో డ్రామాలు అంటే తెలుసు కదా, సరే తెలుసు. వాళ్ళన్ని చర్చిలో డ్రామా అయిపోయింది. ఇక్కడ ఇంకా స్టార్ట్ చేయలేదు. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఆయనకి ఇంకొక వాక్యం ఏం దొరకలేదేమో. సాతాను గర్జించు సింహం అమ్మా, సాతాను గర్జించు సింహం. వాడు గర్జిస్తాడు, వాడికి 2 కొమ్ములు ఉంటాయి, వాడికి ఇంత 4 ఉంటుంది, వాడు నల్లగా కర్రాడు అని సైతాన్ గాడిని వర్ణించుకుంటున్నాడంట అర్ధరాత్రి. ఏం పనులు ఆ పనులు? వాక్యం చెప్పకూడదు హోల్ నైట్ ప్రేయర్లో. సైతాన్ గాడిని వర్ణించుకుంటూ కూర్చున్నాడంట. వాడికి కొమ్ములు ఉంటాయమ్మా, పళ్ళు ఉంటాయమ్మా, అద్దమ్మా ఇద్దమ్మా అని చెప్తున్నాడా. ఆ పక్కన చర్చిలో డ్రామా అయిపోయిందంట. దాంట్లో ఒకడు సాతాను వేషం వేసుకున్నాడంట. వాడు ఇంటికి వెళ్తున్నాడంట. ఆ వేషం వేసుకున్న వాళ్ళందరేమో మొఖాలు కడుక్కొని క్లీన్ అయిపోయింది వాళ్ళకి. వీడు సైతాన్ గడికి ఒళ్ళంతా నల్లరం కొట్టేశారు. వీడు అనుకున్నాడు క్లీన్ చేస్తే అయ్యేది కాదు కదా, స్నానం చేయాల్సిందే కదా, ఇంటికి వెళ్ళి స్నానం చేద్దామని వెళ్తున్నాడంట. సరిగ్గా ఈ చర్చికి అంతంత దూరం వచ్చేసరికి పట 4 చినుకులు పడ్డాయంట. వాడికి తడిస్తే ఆయాసం అంట. కలిసి వచ్చే కాలం వస్తే ఇట్లా ఉంటా, అన్నీ సెట్ అవుతాయి. వాడు అనుకున్నాడంట తడిస్తే మళ్ళీ రేపు పొద్దున మనం ఆయాసపడిపోవాలరా బాబు, ఎట్లాగా చినుకులు పడుతున్నాయి, వర్షం వస్తుంది, ఏం చేద్దాం, తడవకూడదు అనుకుని చూస్తే చర్చి ఓపెన్ చేస్తున్నారు, ఆరాధన జరుగుతుంది. ఆ పాస్టర్ గారు ఏదో చెబుతున్నాడు. వాడేమనుకున్నాడంటే కాసేపు తల దాచుకుందామని వచ్చాడంట. అట్లా ఎంట్రన్స్లోకి తలుపు దగ్గరకు వచ్చాడు లేదు అన్నాడు పాస్టర్ గారు. ఇక పాస్టర్ గారికి వెనకాల తలుపు ఒకటి ఉంటుంది కదా చర్చిల్లో, తలుపు బద్దలు చేసుకుని ఆయన వెళ్ళిపోయాడు జంపు. ఇక ఆయనే జంప్ అయితే మా వాళ్ళ సంగతి ఏంటి? వీళ్ళంతా ఏంటి పాస్టర్ గారు ఇంతలా కేక పెట్టాడు అంటారా, ఏమైందిరా, కరెంట్ షాక్ ఏమైనా వచ్చిందా? కాదే, ఎవడున్నాడు రా అని వెనక్కి తిరిగి చూస్తే ఇంకేముంది, సేమ్ అచ్చం ఈయన ఎట్లాగైతే చెప్పాడో అట్లాగే ఒకడు డోర్ దగ్గర తలుపు మీద అట్లా పెట్టుకుని నిలబడుకొని ఉన్నాడు. పాస్టర్ గారికి ఆ గతి పడితే వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి ఏంటి? వీళ్ళైతేనండి కిటికీలు తలుపులు బద్దలు తీసుకొని ఒకరి మీద ఒకరు పడి పరార్, ఒక్కరు లేదు, వెళ్ళిపోయారు అందరూ. వీళ్ళంతా విశ్వాసులే. సరే అసలు సంగతి ఇప్పుడు చెప్తానేనండి. అందరు వెళ్ళిపోయారా? పాస్టర్ గారు వాక్యం చెప్తే ఒక ఆమె పాపం గాఢ నిద్రలో ఉందంట. ఆమెకి ఈ సంగతి అంతా ఏం తెలీదు. వాడు వచ్చిన సంగతి తెలీదు, పాస్టర్ గారు వెళ్ళిపోయిన సంగతి తెలీదు, వీళ్ళంతా వెళ్ళిపోయిన సంగతి ఏం తెలీదు. ఆమె 4th డైమెన్షన్లో 6th ఎక్కడో ఉంది. ఆమెకి ఈ శబ్దాలన్నీ లేకపోయేసరికి ఏంటి జోలపాట ఏం లేదు ఏంటి అని కళ్ళు తెరిచి చూస్తే ఒకళ్ళాడు. అరే మా పాస్టర్ గారు ఏమయ్యాడు రా, అయినా పాస్టర్ గారే ప్రభు వచ్చి తీసుకెళ్ళిపోయాడా పోని, మా సంఘం అంతేమైందిరా దేవుడా మా సంఘం ఏదరా, సంఘం లేదు పాస్టర్ లేడు, ఏంటి ఏమయ్యారు వీళ్ళంతా? అయినా వెళ్ళేటప్పుడు నన్ను కూడా నిద్ర లేపచ్చు కదా, సహోదర ప్రేమ అంత మాత్రం ఉండదా? అది అహరోన గడ్డ మీద గారి అంగీలు అంచు వరకు దిగజారి పరిమళ తైలం కదా, మరి ఎట్టపోయారంటే అని ఏంటి ఏమైందని వెనక్కి తిరిగి చూస్తే ఇంకేంది చూసేది, గుండె జల్లుమనింది. సత్యంరా బాబు, పాస్టర్ గారు వెళ్ళిపోయాడు, సంఘం వెళ్ళిపోయింది. కనీసం సంఘం అన్నా ఉంటే అత్యాసక్తితో ప్రార్థన చేసేది. సంఘం లేదు, పాస్టర్ గారు లేడు, దొరికిపోయాను రా స్వామి. ఇప్పుడు మనం గావుకి ఆకలేసినా వేస్తే ఏం చేయలేం, అయిపోయింది, దొరికిపోయాం బాబోయ్. ఆడు ఇంత పెద్ద 4 పెట్టుకొని ఉన్నాడు, ముసుకేసుకొని ఉన్నాడు. నేను చెప్పేలా మన వాళ్ళు పోరాడే శక్తి లేక లొంగిపోతున్నారు సీతనగాడికి. ఆ అమ్మ అన్నిందంట సైతనగాడు వైపు చూసి, అయ్యా నేను నీ బిడ్డనేనయ్యా, ఈరోజు ఏదో డ్రామా వేస్తుంటే వచ్చానే కానీ నేను నీ కుమార్తెనేనయ్యా. సైతనగాడికి దిమ్మ తిరిగిందంట. అయ్యా నాయన ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా బాబు అని వాడికి డౌట్ వచ్చి, నా బిడ్డ అని ఎట్లా చెబుతావు అన్నాడంట. ఏంటి నాయన అంతలా మాట అంటావు, నీ బిడ్డను కాక యేసునాథ స్వామి బిడ్డను అవుతానా నాయన, నేను నీ బిడ్డనేనయ్యా. అదే ఎలాగో ఎలాగంటావేంటి, మా ఆయనకి తెలియకుండా 1,00,000 రూపాయలు చీటి పాట పడుతున్నా నేను,
మా ఆయనకి తెలియకుండా 5 లక్షలు వడ్డీకి ఇచ్చాను కదా. ఆ కొంపను కూల్చింది ఎవరు? ఈ కొంపను. ఆమె ఏమేం పాపాలైతే చేసిందో పాపాలు మొత్తం చెప్పేసి నేను నీ బిడ్డనేనయ్యా అని అన్ని చెప్పనిచ్చి ఆడు కూడా ముఖానుకున్న ముసుగు తీశాడంట. ముసుగు తీసి అన్నాడట, ఇంటికి పద అన్నాడంట. సంగతి ఏంటంటే ఆ మొగుడేవాడు. కుక్కను కొట్టే కర్రలు 3 కర్రలు ఇరిగిపోయాయంట. పక్కింటి వాళ్ళు అంతా వచ్చి అన్నారు, మెంటల్ దానా తిక్కల దానా ఎవడన్నా భర్తకు చెబుతారమ్మా. నాకేం తెలుసు ఈడు ఎముడు అనుకున్నానే కదా, మొగుడు అనుకున్నానా నేను. మీకు అర్థమైందా? అది అంటే పోరాడే స్టామినా లేకపోతే ఇట్లాగా ఉంటుంది ఎవరు. వాడు ఏం చెప్తే వాడి చేతులు కీలు బొమ్మ అయిపోయారు. ఇక ఆడికి సిట్టు అంటే సిట్టు, ఆడికి నాయన నువ్వేమని చెప్పు చేస్తా, అంతేగాని రాత్రికి వచ్చి మాత్రం తొక్కబాకు నువ్వు, అంతే. పోరాడే శక్తి లేక. యెహోవా సేవకుడు ప్రభువుని సేవించువాడు అలా ఉండడు. ఆడు ప్రార్థనలో పోరాడుతాడు, సాతానుని ఎదిరిస్తాడు, రక్తము కారునంతగా పోరాడుతాడు, సాతానుపై ఘన విజయాన్ని సాధిస్తాడు. ప్రభు కొరకై సాక్షిగా నిలవాలని మోకాళ్ళకి పని పెడతాడు, కన్నీళ్లు కారుస్తాడు, అంగలారుస్తాడు, కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని ఉపవసించి ప్రార్థిస్తాడు.